హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు పైథాన్ లైబ్రరీస్, పైథాన్ అనేది టాప్ మోస్ట్ లాంగ్వేజ్ అనమాట. మనకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా కానీ, అకాడమిక్ సైడ్ వెళ్ళాలన్నా కానీ పైథాన్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పిహెచ్డి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఒక అపోహ ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్ అని ఉంటుంది. అలా కాదు, ఎవరైనా ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, బీఎస్సీ, బీకామ్, అగ్రికల్చరల్, ఫుడ్ సైన్స్, బీఫార్మసీ, డీఫార్మసీ, ఇంకా ఇంజనీరింగ్ ఎనీ డిగ్రీ, అది సివిలా, మెకానికలా, పెట్రోలియం, ఎనీ డిగ్రీ పిహెచ్డి దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మనకి సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు. ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ పైథాన్ నేర్చుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళాలన్నా కానీ మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు టాప్ మోస్ట్ పైథాన్ లైబ్రరీస్, అందులో NumPy, న్యూమరికల్ పైథాన్ అంటాము. సైంటిఫికల్ కంప్యూటింగ్ విత్ ఎరేస్, అంటే ఇక్కడ n డైమెన్షనల్ ఎరే, మల్టీ డైమెన్షనల్ ఎరే అంటే ఇవి మ్యాట్రిక్స్ ఫామ్లో ఉన్న డేటాను మాత్రం అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాండాస్, ట్యాబులర్ డేటాని అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్యాబులర్ అంటే CSV ఫార్మేట్, TSV ఫార్మేట్, ఎక్సెల్ అనమాట. తర్వాత మ్యాట్ప్లాట్లిబ్, ఇదేంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసుకోవడం మ్యాట్ప్లాట్లిబ్ వాడతాము. ఇది మ్యాట్లాబ్లో కూడా ఉంటుంది. SciPy అంటే సైంటిఫికల్ అండ్ టెక్నికల్ కంప్యూటింగ్ లైబ్రరీ. Scikit లెర్న్ ఆర్ sklearn, మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఒక లైబ్రరీ. TensorFlow, end-to-end మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ లైబ్రరీ అనమాట. Keras, హై లెవెల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. తర్వాత ఫాస్ట్ API, మోడర్న్ ఫాస్ట్ వెబ్ ఫ్రేమ్వర్క్. PyTorch, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఫ్లాస్క్ అనేది అంటే మైక్రో వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. Django, హై లెవెల్ వెబ్ ఫ్రేమ్వర్క్. బ్యూటిఫుల్ సోప్, అంటే మనం డేటాని ఆన్లైన్ నుంచి స్క్రాప్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ సోప్ వాడతాం. Selenium, టెస్టింగ్ ఆటోమేషన్ టూల్ కింద వాడతాము. అది టెస్టింగ్లో కూడా, ఆటోమేషన్ టెస్టింగ్లో ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత Plotly, ఇంటరాక్టివ్ గ్రాఫింగ్ లైబ్రరీ. తర్వాత SymPy, సింబాలిక్ మ్యాథమెటిక్స్ లైబ్రరీ. SQL ఆల్కమీ, మనకి డేటాబేస్ సీక్వెల్ కానీ లేకపోతే కెసెండ్రా కానీ ఆ డేటాబేస్ని కనెక్ట్ అవ్వడానికి పైథాన్లో SQL ఆల్కమీ వాడతాం. తర్వాత జూపిటర్ నోట్బుక్, ఇంటరాక్టివ్ కంప్యూటింగ్ నోట్బుక్స్. NLTK, హ్యూమన్ లాంగ్వేజ్ డేటా టూల్ కిట్, న్యాచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అంటాం. Spacy, అడ్వాన్స్డ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లైబ్రరీ. Pygame, వీడియో గేమ్స్ డెవలప్ చేసుకోవడానికి Pygame వాడతాం. OpenCV, కంప్యూటర్ విజన్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ డెవలప్ చేసుకోవడానికి OpenCV వాడతాం. Pillow, ఇమేజ్ ప్రాసెసింగ్ డెవలప్ చేసుకోవడానికి Pillow వాడతాం. Dash, ఎనలిటిక్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. Bokeh, ఇంటరాక్టివ్ విజువలైజేషన్ లైబ్రరీ. PySpark, బిగ్ డేటా ప్రాసెసింగ్ ఇంటర్ఫేస్. మనం PySpark అంటే పైథాన్ ప్లస్ SQL వాడితే PySpark అంటాం. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, డేటా ఇంజనీరింగ్, SQL, లైనక్స్ కమాండ్స్, గిటాబ్స్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి షేర్ చేయండి. నేను మొత్తం డెవలప్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్ ప్రోగ్రామింగ్, PySparkలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసలం. టేక్ కేర్, బాయ్ బాయ్.